హలో ఫ్రెండ్స్, మీరు గనక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఈ వీడియో చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ కథ చివరి వరకు చూసి కథ కనుక మీకు నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇక కథలోకి వెళ్ళిపోదాం. రాధ, రవి ఇద్దరు డిగ్రీ క్లాస్మేట్స్. డిగ్రీ మొదటి సంవత్సరంలో చిగురించిన వారి ప్రేమ డిగ్రీ చివరి సంవత్సరం వచ్చేసరికి మొగ్గలు తొడిగింది. కాలేజ్ మొత్తం వారి పేర్లు వ్యాపించాయి. అమర ప్రేమికులు దేవదాస్, పార్వతి అని వీళ్ళ జంటని ముద్దుగా పిలిచేవాళ్ళు. డిగ్రీ తర్వాత ఇద్దరూ పీజీలో చేరారు. వేర్వేరు కాలేజీలైనా వాళ్ళెప్పుడూ దగ్గరలోనే ఉన్న పార్కులో కలుసుకునేవాళ్ళు. అలా ఇద్దరి ఇళ్లలో విషయం తెలిసిపోయింది. ఇద్దరిని మందలించారు. కానీ వాళ్ళు చేసుకుంటే వాళ్ళనే చేసుకుంటాం, లేకపోతే లేదు అని తెగేసి చెప్తారు. పెద్దవాళ్ళు కూడా వాళ్ళ ప్రేమని అర్థం చేసుకొని వాళ్ళ పెళ్ళికి సరేనంటారు. కానీ రవికి ఉద్యోగం వచ్చిన తర్వాతనే పెళ్ళి అని షరతు విధించారు. అంతే కదా, ప్రేమించడానికి ఉద్యోగం అవసరం లేదు, కానీ పెళ్ళికి మాత్రం కావాలి కదా. రవి ఎలాగో అలా కష్టపడి ఒక కంపెనీలో మేనేజర్గా జాయిన్ అవుతాడు. రవి ఉద్యోగంలో చేరిన కొద్ది రోజులకే రాధతో చాలా ఘనంగా పెళ్లి చేస్తారు. మొదట్లో రాధ, రవిలు చాలా అన్యోన్యంగా ఉంటారు. రవి ఆఫీస్ నుండి త్వరగానే ఇంటికి వచ్చేవాడు. రవి తన పూర్తి సమయాన్ని రాధకే కేటాయించేది. కానీ సమయం గడుస్తున్న కొద్దీ ఆఫీస్లో వర్క్లోడ్ ఎక్కువ అవటం వలన అవన్నీ పూర్తి చేసుకొని వచ్చే వరకు బాగా పొద్దుపోయేది. రవి ఇంటికి వచ్చే సమయానికి రాధ ఇంటి పనితో అలసిపోయి నిద్రమత్తులో ఉండేది. రవి వచ్చాక అతి కష్టం మీద నిద్రని ఆపుకొని తనకి భోజనం వడ్డించి తను తినే వరకు జోగుతూ అక్కడే ఉండి రవి తిన్నాక అన్నీ సర్దేసి వెళ్ళి పక్క మీద చేరి పడుకునేది. పడక మీదకి చేరిన వెంటనే రవి రాధ మీద వాలిపోయేవాడు. రాధ మత్తులో విసుక్కునేది. అయినా కూడా రవి రాధని వదిలేవాడు కాదు. మెల్లిగా నిద్రమత్తు వదిలించి మరీ రాధని తనలో కలుపుకునేవాడు. అలసిన మనసుకు, శరీరానికి మందు అదే కాబట్టి. రోజులు గడుస్తున్నాయి. ప్రతిరోజు రాత్రులు ఇదే తంతు. రవి వచ్చే వరకు రాధ నిద్రపోకుండా ఉండాలని ఎంతో ప్రయత్నించేది. కానీ రవి బాగా ఆలస్యంగా ఇంటికి వచ్చేవాడు. పాపం, తనదేం తప్పుంది? ఏ పనైనా చక్కగా చేసే నేర్పు ఉండటం వలన తన బాస్కి తన వర్క్ అంటే నమ్మకం ఏర్పడి ఆఫీస్లో ప్రతి పనిని రవినే దగ్గరుండి మరీ పర్యవేక్షించమనేవాడు. బాస్కి నో చెప్పలేడు కదా. అటు ఆఫీస్లో పని ఒత్తిడి పెరగడం, ఇంటికి వచ్చేసరికి రాధ అలా ఉండటంతో రవికి విపరీతమైన ఫ్రస్ట్రేషన్ వచ్చేసేది. ఒక్కోసారి రాధను విసుక్కునేవాడు. రాధ కూడా రవి మీద చాలా కోపంగా ఉండేది. రవి అసలు నన్ను పూర్తిగా పట్టించుకోవడమే మానేశాడు. రాత్రులు చాలా ఆలస్యంగా వస్తున్నాడు. తెల్లవారి లేట్ లేవడం, వెంటనే ఫ్రెష్ అయి ఆఫీస్కి వెళ్ళడం, అసలు నన్ను గమనించడమే మానేశాడు అని రాధ కూడా చాలా బాధపడుతుంది. ఇద్దరికీ రోజురోజుకి ఒకరంటే ఒకరికి కోపం పెరిగిపోయి ఒకరినొకరు మాటలు అనుకునే స్థాయికి చేరుకున్నారు. రవి ఒక అడుగు ముందుకు వేసి రాధని చేయి చేసుకునేవాడు. రాధ తిరగబడగానే ఇంకా అది తీవ్ర రూపం దాల్చి హింసించే స్థాయికి చేరుకుంది. ఎలా పడితే అలా విచక్షణ లేకుండా హింసించేవాడు. రాను రాను రాధ కూడా తన పరుషమైన మాటలతో రవిని హింసించేది. వాళ్ళ విషయం పెద్దవాళ్ళ వరకు చేరింది. పెద్దవాళ్ళు కలగచేసుకున్న ఫలితం శూన్యమైంది. కలిసి ఉండలేము అనే స్థితికి చేరుకున్నారు. ఇదిలా ఉండగా ఒకరోజు రాధ వాళ్ళ డిగ్రీ ఫ్రెండ్ రజని వాళ్ళ భర్తకి రవి చేసే కంపెనీకి ట్రాన్స్ఫర్ అయింది. రజని తన భర్త షాపింగ్ మాల్లో ఉండగా రాధ కూడా అక్కడికి వచ్చింది. రాధను చూసిన రజని వెంటనే రాధ దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి రాధని పలకరించింది. రాధ కూడా రజనీని సంతోషంగా పలకరించింది. ఒకరినొకరు ఆత్మీయ ఆలింగనం చేసుకొని కొద్దిసేపు అలాగే ఉండిపోయారు. ఇంతలో రజని భర్త రమేష్ అక్కడికి వచ్చాడు. రజనీని పిలవగానే రాధను విడిచిపెట్టి రాధని రమేష్కి పరిచయం చేసింది రజని. మాటల్లో మాటగా రాధ పనిచేసే కంపెనీలోనే తను కూడా పనిచేస్తున్నట్టుగా చెప్పాడు రమేష్. చాలాసేపు కబుర్లు తర్వాత రాధ తన ఫోన్ నెంబర్, ఇంటి అడ్రస్ ఇచ్చింది. రజని కూడా తన ఫోన్ నెంబర్, ఎవరి ఇళ్లలకు వాళ్ళు వెళ్ళిపోయారు. రవి ఇంటికి రాగానే రజని కలిసిన విషయం, అలాగే రజని వాళ్ళ భర్త
రమేష్ కూడా అదే కంపెనీలో పనిచేస్తున్న విషయం చెప్పాలని ఇవాళ అయినా తొందరగా వస్తాడేమో అని ఆతృతగా ఎదురుచూస్తుంది. రోజులానే ఆ రోజు కూడా రవి లేటుగా వచ్చాడు. మళ్ళీ మాటా పెరిగి రవికి భోజనం పెట్టకుండానే వెళ్ళి పడుకుంది రాధ. రవి కూడా పాపం ఆ రాత్రి పస్తులే పడుకున్నాడు. మర్నాడు ఉదయాన్నే లేచిన రాధ రవి రాత్రి ఏమీ తినకుండా పడుకున్నాడని గ్రహించి వెంటనే అల్పాహారం తయారు చేసి రవిని లేపి ఫ్రెష్ అయి వచ్చి తినమని చెప్పింది. ఎంత తిట్టుకున్నా భార్యాభర్తల బంధం కదా, పైగా ప్రేమించి పెళ్లి చేసుకున్నారాయే. రవి కూడా రాత్రి జరిగినది మర్చిపోయి రాధ చెప్పినట్టుగానే వెళ్ళి ఫ్రెష్ అయి వచ్చి టిఫిన్ తినేసి ఆఫీస్కి బయలుదేరాడు. రాధ ఆ హడావిడిలో రజని కనిపించిందని చెప్పింది. కానీ రజని భర్త కూడా రవి వాళ్ళ ఆఫీస్లోనే పనిచేసే విషయం చెప్పడం మర్చిపోతుంది. ఓ అలాగా, అయితే ఈ సండే వాళ్ళని మన ఇంటికి భోజనానికి రమ్మని పిలవమని చెప్తాడు. దానికి రాధ సంతోషంతో రవిని గుమ్మం వరకు సాగనంపుతుంది. రవి కూడా రాధ మొహంలో సంతోషం చూసి తను కూడా సంతోషపడతాడు. రాధ రజనీకి ఫోన్ చేసి ఈ సండే మీరు మా ఇంటికి భోజనానికి రావాలి అని పిలుస్తుంది. రమేష్ గారికి నా తరపున కూడా నువ్వే చెప్పవే. రమేష్కి రవికి ఇంతవరకు ముఖ పరిచయం ఉన్నప్పటికీ రవికి రమేష్ నీ భర్త అని తెలియదు కదా. మన ముగ్గురం రవికి సర్ప్రైజ్ ఇద్దాం. అందుకే నేను రవిని రమేష్కి చెప్పమని చెప్పలేదు అని అంటుంది. దానికి రజని కూడా ఒప్పుకుంటుంది. వాళ్ళు ఎదురుచూసిన సండే వచ్చేసింది. రాధ వాళ్లకు ఇచ్చే విందు కోసం చాలానే కష్టపడింది. రజని వాళ్ళు భోజనానికి వచ్చేశారు. రాగానే ఇరువురి పలకరింపులు అయ్యాయి. రవి రమేష్ని గమనించి మొదటగా ఆశ్చర్యపోయి తర్వాత తేరుకొని రమేష్ రజనీ భర్త అని తెలుసుకొని ఆనందపడతాడు. ఆ రోజు అందరూ కలిసి సరదాగా కబుర్లు చెప్పుకుంటూ రవి వాళ్ళింట్లో భోజనం చేస్తారు. రవి రమేష్లు కూడా బాగా క్లోజ్ అవుతారు. రజనీ రమేష్లు సాయంత్రం అయ్యే వరకు ఉండి ప్రతి సండే ఇలాగే నలుగురు ఒక దగ్గర కలుసుకునేటట్లుగా ఒక ప్రతిపాదన చేసుకుంటారు. ఒక సండే ఇంట్లో ఎవరి ఇంట్లోనైనా, ఒక సండే రెస్టారెంట్లో, ఒక సండే పార్క్, అలా ప్రతి ఆదివారాన్ని సరదాగా గడపాలని అనుకుంటారు. రజనీ వాళ్ళు వచ్చి వెళ్ళిన 2 రోజులకు మళ్ళీ రాధకి రవికి గొడవ జరుగుతుంది. ఈసారి రవి పట్టరాని కోపంతో రాధని కొట్టి బాగా హింసిస్తాడు. ఆ క్షణమే రాధ ఆ రవి నుండి విడిపోయి వెళ్ళిపోవాలని నిర్ణయించుకుంటుంది. ఇప్పుడు బాగా చీకటి పడింది. రేపొద్దున లేవగానే వెళ్ళిపోవాలని అనుకొని రాత్రంతా ఏడ్చుకుంటూ పడుకుంటుంది. కానీ వెళ్ళిపోయే ముందు ఒకసారి రజనీతో మాట్లాడాలని అనుకొని రజనీకి ఫోన్ చేస్తుంది రాధ. రాధ రజనీని ఇంటికి పిలిచి ముందు రోజు రాత్రి తనకి రవికి జరిగిన గొడవ గురించి చెప్పుకొని బాధపడుతుంది. ఇక ఒక్కరోజు కూడా ఇక్కడ ఉండనని తేల్చి చెప్పేస్తుంది. కానీ రజని రాధని ఊరడించి కొంచెం ఓపిక పట్టు, రవిలో మార్పు వస్తుంది. పరిస్థితులు అలా వచ్చాయే కానీ స్వతహాగా రవి మంచివాడే కదా అని రాధని వెళ్లకుండా ఆపుతుంది. రాధ కూడా రజని చెప్పింది విని ఆలోచనలో పడుతుంది. అక్కడ రవి కూడా అంతే. రాధ తనను అర్థం చేసుకోవటం లేదు. తన పిచ్చి పిచ్చి మాటలతో నన్ను చిత్రహింస పెడుతుందని రమేష్తో వాపోతాడు. రాధని నువ్వు ప్రేమించి పెళ్లి చేసుకున్నావు కదా, మెల్లిగా తనే నిన్ను అర్థం చేసుకుంటుంది అని సర్ది చెప్తాడు రమేష్. అంతేనంటావా అని అడుగుతాడు రవి. అంతే అంతే అని తన మాటను బలపరుస్తాడు రమేష్. రజని ఇంటికి వెళ్ళి రాధ సమస్య గురించి ఆలోచిస్తూ ఉంటుంది. అంతలోనే రమేష్ కూడా ఇంటికి వస్తాడు. రమేష్ ఇంటికి వచ్చేసరికి తీవ్రంగా ఆలోచిస్తున్న రజనీని చూసి, ఏంటో ఇవాళ శ్రీమతి గారు తీవ్రంగా దేని గురించో ఆలోచిస్తున్నారు అని రజనీని దగ్గరకు తీసుకుంటాడు. రమేష్కి దగ్గరవుతూ రాధకి రవికి మధ్య జరిగిన గొడవ గురించి చెప్తుంది. రమేష్ కూడా తనకి రవి జరిగిన గొడవ గురించి చెప్పాడు అని చెప్తాడు. మరి ఇప్పుడు ఏం చేద్దాం అని అడుగుతుంది. వాళ్ళిద్దరి సమస్య టైం. వాళ్ళు ఒకరికొకరు టైం ఇచ్చుకోవడం లేదు అని రమేష్ అనగానే, రాధ తరపు నుంచి తప్పు లేదు, రవినే రాధకి సరిపోయే టైం ఇవ్వటం లేదు అనగానే, అవును రజనీ, కానీ అక్కడ రవి తప్పు కూడా లేదు. ఆఫీస్లో వర్క్ ఎక్కువగా ఉంది, తన డిపార్ట్మెంట్ అలాంటిది. మరి రమేష్ అలా అనగానే మరి ఏం చేద్దాం అని రజనీ అనగానే,
కొంచెం కష్టమే కానీ అసాధ్యం కాదు అని నేను చెప్పలేదు కదా శ్రీమతి గారు అని రమేష్ అనగానే, ఓహో, శ్రీవారు మీ సరసాలకు కొంచెం కామా పెట్టండి. అక్కడ నా ప్రాణ స్నేహితురాలు బాధలో ఉందని చెప్తే మీకు కామెడీగా ఉందా అని బుంగమూతి పెట్టుకుంటుంది రజని. లేదోయ్, నేను పరిష్కారం ఉంది అని చెప్తున్నాను అనగానే, అవునా అని సంతోషంతో రమేష్ చేతుల్ని తన చేతుల్లోకి తీసుకుంటుంది రజని. రజని సంతోషాన్ని చూసిన రమేష్ పరిష్కారం గురించి చెప్పి రేపటి నుంచే ఆచరణ కూడా మొదలు పెట్టాలని నిర్ణయించుకుంటాడు. రవి ఇంటికి వస్తూ దారిలో పూల షాప్ దగ్గర ఆగి 2 మూరల మల్లెపూల మాల తీసుకొని వస్తాడు. రవి ఇంటికి వచ్చే సమయానికి రాధ చక్కగా ముస్తాబై రవి కోసం గుమ్మంలో నిలబడి ఎదురు చూస్తూ ఉంటుంది. రవి గేట్ దగ్గరకు రాగానే రాధ నవ్వుకుంటూ రవికి ఎదురెళ్ళి రవి చేతిలో ఉన్న పూలను చూసి నవ్వుకుంటూ రవిని అల్లుకుంటుంది. రవి కూడా రాధని అల్లుకొని ఇంటి లోపలకు దారి తీస్తాడు. ఇంట్లోకి వెళ్ళిన తర్వాత రవి ఫ్రెష్ అయి వచ్చి రాధతో కలిసి చాలా రోజుల తర్వాత సరదాగా కబుర్లాడుతూ భోజనం చేస్తాడు. భోజనం చేసిన తర్వాత రాధ రవి తెచ్చిన పూలు పెట్టుకోబోతుంది. నేను సహాయం చేస్తానని రవి ముందుకు వస్తాడు. రవి రాధ జడలో కొంత పూలమాల తురిమి మిగిలిన మాలలోని పూలు తుంపి బెడ్ మీద పరుస్తాడు. అది చూసి రాధ అందంగా నవ్వుతుంది. చాలా రోజుల తర్వాత వారి శృంగార జీవితం మళ్ళీ మొదలు పెట్టబోతున్న దానికి సంకేతంగా పూలను బెడ్ మీద పరిచాడు. రాధ రవిలు తిరిగి మళ్ళీ ఆనంద క్షణాలను ఆస్వాదించడం మొదలు. ఇక్కడ వీళ్ళు ఇంత సంతోషంలో ఉన్నారు. మరి ఆ సంతోషానికి కారణం ఎవరో వాళ్లకు తెలుసో లేదో కానీ మనకి కావాలి కదా, రండి తెలుసుకుందాం. రమేష్ రజని ఆ రోజు రాత్రంతా విపరీతంగా ఆలోచించి రవి రాధకు టైం ఇవ్వాలంటే తన బ్రాంచ్ మారడమే అని మర్నాడు ఆఫీస్కి వెళ్ళిన వెంటనే రమేష్ వాళ్ళ బాస్ దగ్గరకు వెళ్ళి రవి గురించి, రవి రాధల మధ్య ఉన్న సమస్య గురించి చెప్తాడు. అందుకు బాస్ ఈ విషయంలో నేనేం చేయగలను అని అనగానే, ఏం లేదు సార్, మీకు ప్రస్తుతం రవి వర్క్ చేస్తున్న డిపార్ట్మెంట్ని మార్చమని రిక్వెస్ట్ చేస్తాడు. దానికి బాస్ తల పంకించి సరేనని అంటాడు. ఇది జరిగిన మర్నాడే రవిని వేరే డిపార్ట్మెంట్కి మార్చారని చెప్పగానే రవి చాలా ఆనందపడిపోతూ రమేష్ని ఆత్మీయ ఆలింగనం చేసుకుంటాడు. అలా రవి సమస్యని రమేష్ చాలా నేర్పుగా పరిష్కరిస్తాడు. రవి తన బాస్కి నో చెప్పలేకపోవడం వల్లనే ఇదంతా జరిగింది. అలాగే భార్యాభర్తలు ఏదైనా సమస్య వచ్చినప్పుడు కూర్చొని ప్రశాంతంగా మాట్లాడుకొని తీర్చుకోవాలి. ప్రేమించేటప్పుడు బాధ్యతలు ఉండవు కాబట్టి ఒకరికొకరు టైం ఇచ్చుకుంటారు. కానీ పెళ్ళైన తర్వాత బాధ్యతలు పెరుగుతాయి కదా, అప్పుడు కూడా సమయం ఇవ్వటం లేదు అని అనకూడదు. అర్థం చేసుకొని సర్దుకుపోవాలి. విన్నారు కదా ఫ్రెండ్స్, ఈ కథ కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.